వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. మరొకసారి యేసుక్రీస్తు ప్రభువు చేత దర్శించబడి అనేక పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు జీవితంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యాన్ని వివరించిన విధానంలో మనం నేర్చుకోవాలి. ఇది ప్రేమను గురించి తెలియజేసే అత్యున్నతమైన వచనం. ఈ భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందండి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ కీ, తాళపు చెవి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీటన్నిటిపైన అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. అనేక అంశాలు ఉన్నాయి, కానీ వాటిలన్నిటిపైన ప్రేమను ధరించుకునడి అని చెప్తున్న భాగంలో వేటికన్నా అని మనం ఆలోచన చేస్తే ఆ అధ్యాయంలో నూతన స్వభావం ధరించుకునడి అని రాయబడింది. వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా జాలి, దయగలిగిన మనసు, దయాళత్వము, సాత్వికము, వీటినన్నిటిని ధరించుకునడి అని రాయబడింది. కానీ వీటన్నిటికన్నా పైన కూడా ప్రేమను ధరించుకునడి అనేది ఈ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తున్న మాట. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే ప్రేమ అన్నిటికీ తాళపు చెవి. చాలా సందర్భాల్లో ఈ తాళపు చెవి మనము ఓపెన్ చేయకుండా, అన్లాక్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో అనేక అంశాలను మనము స్పృశించలేము, వాటిని కనుగొనలేము. అందుకే ఐక్యత కావాలి అనంటే ప్రేమ యొక్క తాళపు చెవిని మనము అన్లాక్ చేసే వారంగా ఉండాలి. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో మనం తాళం చెవిని తీసుకెళ్తాం కానీ దాన్ని వినియోగించం. ప్రేమ ఉంటుంది కానీ ప్రేమను వ్యక్తపరచం. ఈ విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కైండ్నెస్, దయ. ప్రేమను వ్యక్తపరిచే భావం ఏమన్నా ఉంది, భావజాలం ఏమన్నా ఉంది అనంటే అది ప్రేమ దయతో, కరుణతో అది వ్యక్తపరచబడతా ఉంది. చాలా సందర్భాల్లో అమోఘమైన ప్రేమను వ్యక్తపరిచేది చిన్న చిన్న దయా కార్యాలలో దాన్ని వెల్లడి చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి బాగా ఎండలో వచ్చిన దప్పిక అయిన ఒక మనిషినికి ఒక గ్లాసుడు చన్నీళ్ళు ఇవ్వటం అది చిన్న చర్య, కానీ ప్రేమ యొక్క పెద్ద ప్రభావాన్ని అది చూపించగలదు. కాబట్టి ఈ దయను, ప్రేమను ఇతరులకు చూపించే భావాన్ని, భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ కీప్, ఉంచండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ధరించుకొనిడి అని రాయబడింది. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. ఎందుకు ధరించుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, మనం ఎవరైనా సరే వస్త్రాలు ధరించుకోకుండా బయట తిరగలమా అంటే తిరగలేము. ఎందుకనంటే ధరించుకొనటం అనేది ధరించుకొనే మనం బయటకు వెళ్తాం. అలాగే క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కడు ప్రేమ అనే వస్త్రాన్ని ధరించుకొనే బయటికి అడుగు పెట్టాలి. ఒకవేళ వస్త్రాన్ని రోజువారీగా ధరించుకోవాలి. ఎప్పుడో ఆదివారం మాత్రమే ధరిస్తాను, మిగిలిన రోజులు ధరించలేను అనంటే అది క్రైస్తవ్యం కానే కాదు. కాబట్టి పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ప్రతిరోజు ధరించిన వారమై సమాజంలోనికి, కుటుంబంలోనికి, వ్యక్తిగత జీవితంలోనికి మనం అడుగు పెట్టే వారంగా ఉండాలి. వస్త్రహీనులుగా మనం నడవటానికి, క్రైస్తవ్యంలో కొనసాగటానికి అవకాశం లేదు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ కింగ్డమ్, రాజ్యము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కేవలము ద కింగ్ యేసుక్రీస్తు, ద కింగ్డమ్ దేవుని రాజ్యం, ఇవి 2 మాత్రమే పరిపూర్ణమైనవి. అందుకే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అని రాయబడింది. దేవుని ప్రేమ, దేవుని రాజ్యము పరిపూర్ణతను సూచిస్తూ ఉంది. వెరీ పర్ఫెక్ట్ హార్మనీని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మనం కూడా పరిపూర్ణంగా ఉండాలి అనంటే దేవుని ప్రేమను ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నిటికీ చూపించి దేవుని రాజ్యము ప్రేమ చేత కట్టబడింది అని మనమే సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి అనేక విషయాలు మాకు నేర్పించి వీటన్నిటిపైన ప్రేమను ధరించుకొనడి అన్న మీ ఆజ్ఞను మరొకసారి ప్రతిరోజు మేము వస్త్రాలు ధరించినట్లుగా ప్రేమను ధరించుకొని లోకంలో సంచరించేవారుగా మమ్మల్ని ఆయుత్తపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.